2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఎవరు అందుకుంటున్నారు? మోహన్ లాల్. 2023 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మలయాళ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత అయినటువంటి మోహన్ లాల్కు ప్రదానం చేయనున్నారు. 2026 ఆస్కార్లో ఉత్తమ అంతర్జాతీయ ఫ్యూచర్ విభాగానికి భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఏ సినిమా ఎంపికైంది? హోమ్ బౌండ్. నీరజ్ గైవాన్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం అయిన హోమ్ బౌండ్ 98వ అకాడమీ అవార్డులు లేదా ఆస్కార్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ ఫ్యూచర్ ఫిలిం విభాగానికి భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. డెమోగ్రఫీ, రిప్రజెంటేషన్ అండ్ డీలిమిటేషన్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? రవి కే మిశ్రా. రవి కే మిశ్రా డెమోగ్రఫీ, రిప్రజెంటేషన్, డీలిమిటేషన్, ది నార్త్ సౌత్ డివైడ్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని రాశారు. 2026 జనాభా లెక్కల తర్వాత ఎన్నికల నియోజకవర్గ సరిహద్దుల పునర్నిర్మాణం, దీన్ని డీలిమిటేషన్ అంటాం. ఇటువంటి సమయంలో దక్షిణ భారత రాష్ట్రాలు సమర్థవంతమైన జనాభా నియంత్రణకు జరిమానా విధించబడతాయనే విస్తృతంగా ఉన్న నమ్మకాన్ని ఈ పుస్తకం పరిష్కరిస్తుంది. మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల మొదటి జాతీయ సమావేశం ఏ నగరంలో జరిగింది? తిరుపతిలో. మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల మొదటి జాతీయ సమావేశం మహిళా సాధికారతపై పార్లమెంటరీ మరియు శాసనసభ కమిటీల మొదటి జాతీయ సమావేశం సెప్టెంబర్ 14 మరియు 15 తేదీల్లో తిరుపతిలో జరిగింది. సెప్టెంబర్ 2025లో నాగాలాండ్ నుండి ఏ పండుగ ఉత్తమ సాంస్కృతిక సంగీతం అండ్ నృత్యానికి సిల్వర్ బన్యన్ అవార్డును గెలుచుకుంది? హార్న్బిల్ ఫెస్టివల్. ఇటీవల నాగాలాండ్ హార్న్బిల్ ఫెస్టివల్కు ది వీక్ హెరిటేజ్ అవార్డ్స్లో ఉత్తమ సాంస్కృతిక సంగీతం అండ్ నృత్యానికి సిల్వర్ బన్యన్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డు ప్రదానోత్సవం న్యూఢిల్లీలో జరిగింది. ది వీక్ హెరిటేజ్ అవార్డులు భారతదేశ గొప్ప వారసత్వం మరియు సంస్కృతిని రక్షించడం, సంరక్షించడం మరియు ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇటీవల ప్రారంభించబడిన ఎన్ఈసిఏ అవార్డును ఏ రంగంలో కృషి చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు? శక్తి సామర్థ్యం, ఎనర్జీ ఎఫిషియన్సీకి. భారతదేశంలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ స్థాపించిన ఇటీవల ప్రారంభించబడిన ఎన్ఈసిఏ అవార్డు ఇంధన పరిరక్షణ మరియు సమర్థతకు చేసినటువంటి కృషిని గుర్తిస్తుంది. ఈ అవార్డులు పరిశ్రమలు, సంస్థలు మరియు ఇప్పుడు కంటెంట్ సృష్టికర్తలు మరియు ప్రభావశీలులకు కూడా ఇవ్వబడుతున్నది. 2025 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని గెలుచుకున్నది ఎవరు? కెసోర్ను వాల్కాట్. ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన కెషోర్ను వాల్కాట్ ఒలింపిక్ ఛాంపియన్ అయిన 13 సంవత్సరాల తర్వాత టోక్యోలో జరిగినటువంటి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో పురుషుల జావెలిన్ త్రోలో తన మొదటి ప్రపంచ టైటిల్ను గెలుచుకోవడం ద్వారా ప్రపంచ పోడియంపైకి అద్భుతంగా తిరిగి వచ్చాడు. ఇటీవల T20Iలో 100 వికెట్లు సాధించిన తొలి భారతీయుడు ఎవరు? హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ 100 T20I వికెట్లు సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. కేవలం 64 మ్యాచ్లు మరియు 1329 బంతుల్లోనే ఈ ఘనతను సాధించాడు. మ్యాచ్లు మరియు డెలివరీలతో సహా అత్యంత వేగవంతమైన ఫాస్ట్ బౌలర్గా నిలిచాడు. 3వ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ 2026కి
ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? భారతదేశం. ఇటీవల భారతదేశం ఫిబ్రవరి 19, 20, 2026న 3వ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ను నిర్వహిస్తుందని ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమగ్ర అభివృద్ధి, స్థిరత్వం మరియు సమాన వృద్ధిపై దృష్టి సారించి నిర్వహిస్తుంది. సెప్టెంబర్ 18న ఆవిష్కరించబడిన సమిట్ లోగోలో అశోక చక్రం, నాడీ నెట్వర్క్ నమూనాలతో ఉంటుంది. ఫ్రాన్స్లో 2025 ఏఐ యాక్షన్ సమిట్, దక్షిణ కొరియాలో 2024 సమిట్, యూకేలో 2023 ఏఐ సేఫ్టీ సమిట్ తర్వాత ఇది భారతదేశంలో జరుగుతున్నది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం ఏ దేశం అగ్రస్థానాన్ని దక్కించుకుంది? స్విట్జర్లాండ్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం స్విట్జర్లాండ్ వరుసగా 15వ సంవత్సరం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇక 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇక భారతదేశం 38వ స్థానంలో నిలిచాయి. ప్రపంచ స్థాయి బ్లూ పోర్టులను నిర్మించడానికి భారతదేశం ఏ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది? FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచ స్థాయి బ్లూ పోర్టులను అభివృద్ధి చేయడానికి భారతదేశ మత్స్యశాఖ మరియు FAO ఒక సాంకేతిక సహకార కార్యక్రమంపై సంతకం చేశాయి. సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ మధ్య ఇటీవల ఎలాంటి ఒప్పందం కుదిరింది? రక్షణ ఒప్పందం. ఇటీవల సౌదీ అరేబియా మరియు పాకిస్తాను సెప్టెంబర్ 17, 2025న వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందంలోని కీలక నిబంధన ప్రకారం ఏదైనా దేశంపై దాడిని రెండింటిపై దాడిగా పరిగణిస్తారు. WTO నివేదిక ప్రకారం 2040 నాటికి AI కారణంగా ప్రపంచ వాణిజ్యం ఎంత పెరుగుతుంది? 40%. AI ఆధారిత వ్యయ పొదుపులు మరియు ఉత్పాదక లాభాలు 2040 నాటికి వస్తువులు మరియు సేవల్లో సరిహద్దు వాణిజ్యం విలువను 40% పెంచుతాయని కొత్త ప్రపంచ వాణిజ్య సంస్థ నివేదిక పేర్కొంది. అదే కాలంలో ప్రపంచ GDP 13% వరకు విస్తరించవచ్చు. యుద్ధ అభ్యాస్ 2025 అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య వార్షిక ద్వైపాక్షిక వ్యాయామం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్య జరిగిన 21వ ఎడిషన్ యుద్ధాభ్యాస్ 2025 వ్యాయామం సెప్టెంబర్ 14న 2 వారాల తర్వాత ముగిసింది. ఇది సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు అలస్కాలోని ఫోర్ట్ వైన్రైట్ మరియు యుకాన్ శిక్షణ ప్రాంతంలో జరిగింది. మద్రాస్ రెజిమెంటు బెటాలియన్ నేతృత్వంలోని దాదాపు 450 మంది భారత ఆర్మీ సిబ్బంది USA ఆర్మీ యొక్క 11వ ఎయిర్బోర్న్ డివిజన్తో శిక్షణ పొందారు. 5వ ప్రపంచ టేకు సమావేశం 2025 ఎక్కడ జరిగింది? కేరళ. 5వ ప్రపంచ టేకు సమావేశం సెప్టెంబర్ 17, 2025న కేరళలోని కొచ్చిన్లోని గ్రాండ్ హయత్ హోటల్లో జరిగింది. భారతదేశం మొదటిసారిగా ఈ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. అటవీ శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు, పరిశోధకులు మరియు వాణిజ్య ప్రతినిధులు సహా 40 దేశాల నుండి 350 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశం స్థిరమైన టేకు నిర్వహణ, పరిరక్షణ మరియు ప్రపంచ టేకు పరిశ్రమ భవిష్యత్తుపై దృష్టి సారించింది. చదరంగంలో బీహార్ తొలి మహిళా ఫిడే మాస్టర్ ఎవరు? మరియం ఫాతిమా. ఇటీవల బీహార్లోని ముజఫర్పూర్కు చెందిన మరియం ఫాతిమా రాష్ట్ర తొలి మహిళా ఫిడే మాస్టర్ అయ్యారు. జాతీయ మరియు అంతర్జాతీయ చెస్ ఈవెంట్లో మరియం ఇప్పటికే అనేక ప్రశంసలు అందుకుంది.
ఎస్ఎన్ఎస్పిఏ కింద గిరిజన మహిళలకు ఏ వ్యాధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు? సికిల్ సెల్ అనేమియా. స్వస్థ నారీ సశక్త్ పరివార అభియాన్ కింద గిరిజన మహిళలకు సికిల్ సెల్ వ్యాధిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. భారత ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో ప్రారంభించిన ఎస్ఎన్ఎస్పిఏలో ఎస్సిడి వంటి పరిస్థితులకు, ముఖ్యంగా ఈ వ్యాధి ఎక్కువగా ఉన్న గిరిజన ప్రాంతాలలో సమగ్ర స్క్రీనింగ్లు మరియు ప్రత్యేక కౌన్సిలింగ్ అందించే ఆరోగ్య శిబిరాలు ఉన్నాయి.